ఉమ్మడి నల్గొండ జిల్లాలోని జాతీయ రహదారులపైన వాహనాల రద్దీ పెరిగిపోయింది. సంక్రాంతి సందర్భంగా నగరాల్లో నివసించే ప్రజలు తమ సొంత ఊర్లకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని జాతీయ రహదారులపైన వాహనాల రద్దీ పెరిగిపోయింది. సంక్రాంతి సందర్భంగా నగరాల్లో నివసించే ప్రజలు తమ సొంత ఊర్లకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఆ వాహనాల రద్దీకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆనంద్. సంక్రాంతి వచ్చిందంటే చాలు పట్టణాల నుండి పల్లెలకు ప్రజలు బయలుదేరుతారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నుండి 5 రోజులు సెలవులు కావడంతో సంక్రాంతికి సంబంధించి పట్టణాల నుంచి ఇటు ఊర్లకు, సొంత ఊర్లకు ప్రజలు బయలుదేరి వెళ్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే జాతీయ రహదారి పై భారీగా ట్రాఫిక్ అయితే వెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే టోల్ ప్లాజా దగ్గర ఏదైతే ఇటు చౌటుప్పల్ దగ్గర పంతంగి టోల్ ప్లాజా కావచ్చు, అదేవిధంగా ఇటు మెకరకల్ దగ్గర కొర్లపాడు టోల్ ప్లాజా కావచ్చు, మరోవైపు ఇటు మిర్యాలగూడ దగ్గర మాళ్లపల్లి సమీపంలో ఉన్న టోల్ ప్లాజా కావచ్చు, ఈ టోల్ ప్లాజాల దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఇటు గుంటూరు వైపు వెళ్లే వాహనాలు కావచ్చు, ఇటు విజయవాడ వెళ్లే వాహనాలకు సంబంధించి ఈ టోల్ ప్లాజాల నుండే వెళ్లాల్సి ఉంటది. ఈ క్రమంలోనే వాహనాలు ఒకేసారి అందరూ సెలవులపై సంక్రాంతికి సంబంధించి ఊర్లు వెళ్తున్న క్రమంలోనే ఈ వాహనాల రద్దీ పెరిగి ఈ టోల్ ప్లాజాల దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒక టోల్ ప్లాజాకి సంబంధించిన అధికారులు చర్యలు చేపట్టినప్పటికీ ట్రాఫిక్ రద్దీని తగ్గించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కువ మొత్తంలో ట్రాఫిక్ వాహనాలు ఆగిపోవడంతో వాహనాలు గంట తరబడి నిలబడుతున్న అక్కడ ఆగిపోతున్న పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే ఇటు హైదరాబాద్ నుండి ప్రధానంగా ఇటు ఆంధ్ర ప్రాంతం, ఇటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి వివిధ ప్రాంతాలకు ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి వెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటు టోల్ ప్లాజాల దగ్గర భారీగా రద్దీ పెరిగిందని చెప్పొచ్చు. అయితే ఆ క్రమబద్ధీకరించే పనిలో మాత్రం ఇటు టోల్ ప్లాజా నిర్వాహకులు ఉన్నప్పటికీ కూడా కనపడుతుంది. ఆనంద్. థాంక్యూ శ్రీనివాస్.